వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజాన్. మరి ఏపీ హైకోర్టు ఉద్యోగ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం ఏపీ హైకోర్టు మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాంతో పీవైక్యూ సెషన్ అయితే చేస్తున్నాం. దీన్ని బట్టి మీకు ప్రశ్నలు ఎలా వచ్చాయి అనేటువంటిది తెలియడంతో పాటు కంప్లీట్ అవగాహన కూడా మీకు సబ్జెక్ట్ మీద ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా ఆరుష్ ఎడ్యుజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్కి ది బెస్ట్ కోర్స్ కేవలం 600 రూపీస్కి మనం అందిస్తున్నాం. లెజెండరీ ఫ్యాకల్టీస్తో కంప్లీట్ క్లాసెస్ అయితే మీకు అందుతాయి. అదేవిధంగా ద బెస్ట్ టెస్ట్ సిరీస్ తీసుకోండి, 250 రూపీస్. ఏపీ హైకోర్టుకి సంబంధించిన బెస్ట్ బిడ్ బ్యాంక్ కేవలం 200 రూపీస్కి మనం అందిస్తున్నాం. మీరు ఈ బిడ్ బ్యాంక్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవి కావాలనుకున్నప్పుడు మీరు ఆరుష్ ఎడ్యుజాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మరి మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మరి 1915లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చారు. మరి మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన చేపట్టినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహం, విజయవంతమైన సత్యాగ్రహం వీటిలో ఏది? చౌరీ చౌరా, చంపారన్, బార్డోలి, దండి. చౌరీ చౌరా అనేటువంటిది సత్యాగ్రహం కాదు, అది ఒక ఇన్సిడెంట్ అనమాట. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేటువంటిది మరి ఏది మనకు ఈయన స్టార్ట్ చేశాడు ఆయన వచ్చిన తర్వాత అని చూసుకుంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చంపారాన్ సత్యాగ్రహం ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి మూమెంట్గా చెప్పుకోవచ్చు. మరి చంపారాన్లో మొదట విజయవంతమైన సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ స్టార్ట్ చేశారు 1917లో. బీహార్లో చంపారాన్ నీలిమందు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ నీలిమందు రైతుల్ని యూరోపియన్స్ అణిచివేస్తున్న కారణంగా ఆ నీలిమందు రైతుల తరపున సత్యాగ్రహ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రొటెస్టెడ్ ఫామ్ స్టార్ట్ చేసి విజయవంతమయ్యారు చంపారాన్ సత్యాగ్రహం ద్వారా మహాత్మా గాంధీ 1917లో. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గురించి ఒక స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఒకటి చూస్తే మరి సుభాష్ చంద్రబోస్ 1948 జనవరి 23న సుభాష్ చంద్రబోస్ గురించి ఈ విధంగా ఒకరు అన్నారు. ఏంటంటే ఆయనని మనం అనుకరించాలి. సుభాష్ చంద్రబోస్ దేశంలోనే గొప్ప దేశభక్తుడు. ఆయన దేశం కోసం తన ప్రాణాలను సైతం అర్పించడం జరిగింది. ఆయనకి కుల వివక్షత లేదు, మత వివక్షతతో సంబంధం లేదు. ఆయన అందరినీ ఒకే విధంగా చూశారు. కాబట్టి అందరూ ఆయన్ని అనుసరించాలి అని ఈ స్టేట్మెంట్ సుభాష్ చంద్రబోస్ గురించి ఎవరు చెప్పారు 1948 జనవరి 23న? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇచ్చిన వారిలో జయప్రకాష్ నారాయణ్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, బులాలాయ్ దేశాయ్. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ గురించి ఈ విధంగా చెప్పిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఇక మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శ్యామ్జీ కృష్ణవర్మ గురించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇందులో ఒకటి రాంగ్ ఉంది, అదేంటో ఐడెంటిఫై చేయండి. శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషియాలజిస్ట్ అనే ఒక మాసపత్రికను ప్రారంభించారు. ఈయన కదియావార్కి చెందినటువంటి వ్యక్తి. ఈయన లండన్లో భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇండియా హౌస్ అనే హాస్టల్ పెట్టాడు. ఇండియా హౌస్ అనే పేరు మీద మనకు ఇప్పుడు సినిమా కూడా వస్తుంది. మనకి ఎవరు కార్తికేయ హీరోతో మనకి రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనమాట ఇండియా హౌస్ అనేటువంటిది. అంటే ఇవి చరిత్రలో బయటకు రాకుండా మిగిలిపోయినటువంటి కొన్ని అంశాలు అనమాట. ఇండియా హౌస్ అనేది లండన్లో పెట్టి అక్కడ ఫైట్ చేశారనమాట. అలా భారతీయుల కోసం ఇండియా హౌస్ అనేటువంటిది స్టార్ట్ చేసిన వ్యక్తిన. అదేవిధంగా ఆయన గదర్ జర్నల్కు సంపాదకుడు అనేటువంటిది ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి శ్యామ్జీ కృష్ణవర్మ గురించి ఇచ్చిన 3 సరైనవే. కానీ గదర్ జర్నల్లో మనకి విదేశాల్లో స్టార్ట్ అయినటువంటి జర్నల్ ఇక్కడ ఒకరు కాదు 4 దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఇది రాంగ్ అనమాట. మరి శ్యామ్జీ కృష్ణవర్మ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ఇండియా హౌస్ అనే ఒక విప్లవాత్మకమైన కేంద్రాన్ని లండన్లో స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి ఆయన విప్లవం అనేటువంటి చేశాడు అనమాట. అదేవిధంగా సోషియాలజిస్ట్ అనేటువంటిది స్టార్ట్ చేసింది ఈయనే. మరి అదేవిధంగా భారతదేశ అవతలి స్వాతంత్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది కూడా శ్యామ్జీ కృష్ణవర్మ. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశ జాతీయ ఆధ్యాత్మిక పిత అని ఎవరిని గురించి అన్నారు? భారతదేశ జాతీయవాద ఆధ్యాత్మిక పిత అని ఒకరు అన్నారు, ఒకరి గురించి. ఆ ఒకరు ఎవరి గురించి అనేటువంటి క్వశ్చన్. మరి సుభాష్ చంద్రబోస్ గారు స్వామి వివేకానంద గురించి అన్నారా? అదేవిధంగా లాల్ హయర్దార్ తిలక్ గురించి అన్నారా? బిపిన్ చంద్రపాల్ స్వామి దయానంద సరస్వతి గురించి అన్నారా?
బాల గంగాధర్ తిలక్ మదన్ మోహన్ మాలవీయ గురించి అన్నారా? మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎవరి గురించి భారత జాతీయవాద ఆధ్యాత్మిక పిత అని చెప్పడం జరిగింది అంటే మరి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు స్వామి వివేకానందుడి గురించి ఈ మాట చెప్పడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే స్వాతంత్ర సమరయోధుల్లో జై హింద్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వారు వీరిలో ఎవరు? మరి చాలా ఈజీ క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సుభాష్ చంద్రబోస్. మరి సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనేటువంటి నినాదాన్ని ఆయన ఇండియన్ ఆర్మీలో భాగంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆయన యొక్క ప్రసంగాలలో దేశభక్తికి సంబంధించిన సూచించే ప్రసంగాలన్నింటిలోనూ సమాచార మార్పిడి సందర్భంలోనూ జై హింద్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం అయితే జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే సైమన్ కమిషన్ సిఫార్సుల్లో ఇక్కడ సరైనటువంటి సిఫార్సులు ఏవి? సైమన్ కమిషన్ సిఫార్సుల్లో ఏ సిఫార్సులు సరైనవి అనుకుంటున్నారో గుర్తించండి. మరి అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని సైమన్ కమిషన్ ప్రతిపాదించిందా? ద్వంద్వ పాలన రద్దు చేయాలనా? బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనా? భారత ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం సమాఖ్యాన? ఏది ఆయన మనకి చేసింది అని చూసుకుంటే మరి అణగారిన వర్గాలకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఇవ్వాలని చెప్పడం, రిజర్వేటెడ్ నియోజకవర్గాలు ఇవ్వాలని, అదేవిధంగా భారతదేశానికి సమాఖ్య అనేటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సరిపోతుందని సజెస్ట్ చేయడం అనేటువంటిది ఈ రెండు సరైనవి. కాబట్టి 1, 4 అనేటువంటివి సరైన స్టేట్మెంట్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారత స్వాతంత్ర పోరాట ఉద్యమానికి సంబంధించి ఇక్కడ 4 సంఘటనలు చెప్పారు. ఒకటి ముస్లిం విమోచన దినం, ప్రత్యక్ష చర్య డైరెక్ట్ యాక్షన్ డే, కాంగ్రెస్ మంత్రులు రాజీనామా, వ్యక్తిగత సత్యాగ్రహాలు ప్రారంభించడం. ఈ 4టిని క్రోనలాజికల్ ఆర్డర్లో ఏది ముందు ఏది తర్వాత అనేటువంటి ఆర్డర్లో పెడితే ఏమవుతుంది అంటే మరి క్రోనలాజికల్ ఆర్డర్లో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇది ఫస్ట్ 1 జరిగింది, తర్వాత సెకండ్, అదేవిధంగా ఇది థర్డ్, ఇది ఫోర్త్ అనమాట. మరి వివరాలు చూసినట్లయితే మరి రిజిగ్నేషన్ ఆఫ్ కాంగ్రెస్ మినిస్టర్స్ 1939 అక్టోబర్ 29 చేశారు. ముస్లిమ్స్ సంబంధించిన విమోచనం మనకి 39 డిసెంబర్ 22 జరిగింది. ఇండివిజువల్ సత్యాగ్రహ 1940 అక్టోబర్ 17 జరిగింది. డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్టు 16 జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే 1939లో జరిగిన త్రిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం, త్రిపురలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ప్రసంగాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఆంగ్ల వెర్షన్ను ఎవరు చదివారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి త్రిపుర 1939 కాంగ్రెస్ సెషన్కి అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోస్ అయితే దాన్ని చదివినటువంటి వారు ఆంగ్ల వెర్షన్ని శరత్ చంద్రబోస్ గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే అధ్యక్ష ప్రసంగం చేస్తున్నప్పుడు సుభాష్ చంద్రబోస్ హిందీ భాషకి లిపిగా రోమన్ లిపిని తీసుకురావాలి. అంటే హిందీకి దేవనాగరి లిపి ఉంటుంది కదా, సాంస్క్రిట్కి దేవనాగరి లిపి ఉంటుంది, కానీ హిందీ భాషకి రోమన్ లిపి వాడాలి అని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి వీరిలో ఎవరు అంటే మరి కరెక్ట్ ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. ఇక మొదట అఖిల భారత రైతు సభ అనుకోవచ్చు. ఇది ఎక్కడ జరిగింది? లక్నో, పాట్నా, కలకత్తా, మద్రాసు. మరి ఎక్కడ జరిగింది అనేటువంటి క్వశ్చన్ ప్రీవియస్ వచ్చిందండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే లక్నోలో జరిగింది. మొదట అఖిల భారత కిసాన్ సభ లక్నోలో జరగడం జరిగింది. జమీందారుల దాడులకు వ్యతిరేకంగా రైతులు 1929 బీహార్ ప్రొవిన్షనల్ కిసాన్ సభ స్థాపించి స్వామి సహజానంద సరస్వతి నాయకత్వంలో కిసాన్ ఉద్యమం ప్రారంభించడం అయితే జరిగింది. మరి 1936లో మనకి లక్నోలో ఇది స్టార్ట్ అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గాంధీ ఇర్విన్ ఒప్పందం, గాంధీకి ఇర్విన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందాల్లో ఇక్కడ ఉన్న వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం అందరు రాజకీయ నాయకుల్ని, ఖైదీలను విడుదల చేయాలి. మద్యం మరియు విదేశీ వస్త్ర దుకాణాలను శాంతియుతంగా మరియు శాంతియుతంగా నిర్వహించి పికెటింగ్ హక్కుని ఇవ్వడానికి ఇర్విన్ అంగీకరించాడు. తీర ప్రాంతాల్లో వ్యక్తిగత వినియోగం కోసం ఉప్పును తయారు చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. గాంధీ ఇర్విన్కి మధ్య ఒప్పందాల ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఇవి యాక్సెప్ట్ చేశారని. మరి 3టిలో సరైనవి ఏవి అంటే 3 కూడా సరైనవే. మరి వివరాలు చూసినట్లయితే గాంధీ ఇర్విన్ మధ్య ఇర్విన్ ప్యాక్ట్ జరిగింది 1931 మార్చి 5 లండన్లో 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగింది. ఈ ఇర్విన్ ప్యాక్ట్ ప్రకారం వాళ్ళు అంగీకరించినవి ఏంటి అంటే అన్ని ఆర్డినెన్స్లను ఉపసంహరించుకుంటామని, ప్రాసిక్యూషన్స్ను ముగిస్తామని, హింసకు పాల్పడిన వారిని మినహాయించి
అందరూ రాజకీయ నాయకులను విడుదల చేస్తామని, మద్యం మరియు విదేశీ వస్త్ర దుకాణాలు శాంతియుతంగా పికెటింగ్ వాళ్ళ వస్త్ర దుకాణాల దగ్గర శాంతియుతంగా పికెటింగ్ చేయడానికి అనుమతి ఇస్తామని, సత్యాగ్రహం యొక్క జప్తు చేసిన ఆస్తులను తిరిగిస్తామని, సముద్ర తీరం దగ్గర వ్యక్తిగతంగా అవసరం కోసం ఉప్పుని తయారు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని, కాంగ్రెస్పై పెట్టిన నిషేధాన్ని ఎత్తివేస్తామని గాంధీకి ఇర్విన్కి మధ్య జరిగిన ఒప్పందంలో జరిగాయి అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి సమావేశం భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశం. భారత జాతీయ కాంగ్రెస్కి కరాచీలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కరాచీ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? మరి సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సేన్ గుప్తా, వల్లభాయ్ పటేల్. మరి ఎవరు కరాచీ కాంగ్రెస్ సెషన్కి అధ్యక్షత వహించింది? సో మరి కరెక్ట్ ఆన్సర్ వల్లభాయ్ పటేల్. కరాచీ సెషన్కి వల్లభాయ్ పటేల్ మనకు అధ్యక్షత వహించారు. వినోబా భావే, ఆచార్య వినోబా భావే చూజన్ వాజ్ ఏ ఫస్ట్ సత్యాగ్రహ ఆఫ్ ఇండివిజువల్ విత్ సత్యాగ్రహ. భారతదేశంలో ఇండివిజువల్ సత్యాగ్రహ, వ్యక్తిగత సత్యాగ్రహ స్టార్ట్ చేసిన వారిలో మొదటి వాడు వినోబా భావే. అయితే రెండో వాడు ఎవరు? సో మరి ఇక్కడ ఇచ్చిన వాడిలో నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, రాజగోపాలాచారి, సర్దార్ వల్లభాయ్ పటేల్. అవుట్ ఆఫ్ దీస్ 4 మెంబర్స్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ రైట్ ఆన్సర్. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే 1940లో ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహ విభాగంలో మహాత్మా గాంధీ వినోబాను మొట్టమొదటి సత్యాగ్రహిగా ఎన్నుకున్నారనమాట. ఈయన 1940 అక్టోబర్ 17న మొట్టమొదటిగా వ్యక్తిగత సత్యాగ్రహం ఈయన ప్రారంభించారు. రెండో సత్యాగ్రహిగా జవహర్లాల్ నెహ్రూ అయితే రావడం జరిగింది. సో మరి గాంధీజీని వినోబా భావే మొదటి సత్యాగ్రహగా ప్రకటించి అతనికి వినోబా అనే పేరు పెట్టడంతో అందరి దృష్టి ఆయన మీదకి పడిందనమాట. గాంధీజీ చేసిన నిర్మాణాత్మక కార్యంలో వినోజాజీ పనిచేయడం కొనసాగించడం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే ఇది చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. ఒకసారి మీలో ఎవరు కోటీశ్వరుడు అనే దాంట్లో కూడా వచ్చిందనమాట. సుభాష్ చంద్రబోస్ కంటే కూడా ముందుగా ఇండియన్ నేషనల్ ఆర్మీలో కమాండర్ ఇన్ చీఫ్గా ఎవరు పనిచేశారు? అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే సుభాష్ చంద్రబోస్ అనుకుంటాం, కానీ కాదు. దాన్ని స్టార్ట్ చేసింది అంతకంటే ముందే కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేసింది ఎవరు అంటే కెప్టెన్ మోహన్ సింగ్. ఓకే, సో మరి భారత జాతీయ సైన్యం ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటి ఆలోచన మొట్టమొదటిగా మనకు మలాయ్లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన భారత అధికారి అయినటువంటి మోహన్ సింగ్కి వచ్చింది. ఆయన వెనక్కి తగ్గకుండా బ్రిటిష్ ఆర్మీలోకి చేరకూడదని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా జపాన్, అంటే అప్పటికి బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉన్న జపాన్ యొక్క సహాయం కోరి ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించాలన్నటువంటి ఆలోచన స్థాపించింది కూడా ఆయనే. దాని తర్వాత అది సుభాష్ చంద్రబోస్ గారు ముందుకు నడిపించారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో ముస్లింలకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని హిందూ ముస్లింల పార్టీషన్కి సంబంధించి మొట్టమొదటి బీజం వేసింది ఎవరు? సో ప్రత్యేక రాష్ట్రం ముస్లింలకు కావాలని చెప్పింది ఎవరంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో మహమ్మద్ ఇక్బాల్. సారే జహా సచ్చా హిందూస్తా హమారా అని చెప్పినటువంటి వ్యక్తే ముస్లిమ్స్కి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాలని కోరిన వ్యక్తి కూడా ఇతనే. ఇక క్విట్ ఇండియా ఉద్యమం సంబంధించి సమాంతర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ కొన్ని ప్రకటనలు ఉన్నాయి. అవి ఏంటనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఇటువంటి ప్రభుత్వం మొట్టమొదటిగా సమాంతర ప్రభుత్వం అనేటువంటిది, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకో ప్రభుత్వం మనోళ్ళు స్టార్ట్ చేశారు. ఇది సతారాలో ఉద్భవించింది. తుమ్లక్లో ఉద్భవించిన జాతీయ సర్కార్, తుమ్లక్లో దీన్ని జాతీయ సర్కార్ అంటారు. ఇది అత్యంత దీర్ఘకాలిక మరియు ప్రభావితమైన సమాంతర ప్రభుత్వం సతారాలో ఉంది అనేటువంటిది 3 కూడా సరైనవే. ఓకే, సో మరి ఇవి ఈ రోజుకి సంబంధించిన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరి మరొక క్లాస్లో మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక క్లాస్లో మనం కలుద్దాం. రోజు కూడా జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్లాసులు రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.